నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. 5% ఉన్న దిగుమతి సుంకాన్ని 10%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ట్యాక్స్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2 రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను బంగారు కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాంప్స్, పిన్స్, స్క్రూ బ్యాగ్స్ వంటి వాటిపైన సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్ పై 5%, కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్ పై 5.4% సుంకం విధించారు. అలాగే రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలని కూడా పేర్కొంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.